చీకటి గాలిలో వినిపించే ఒక భయానక సందేశం, పేలుల శబ్దాల కంటే గుండెను గుచ్చే ఒక ఆదేశం. బతికి తిరిగి రావడం కన్నా పట్టుబడక ముందే ప్రాణం తీసుకోవడమే గౌరవమని నమ్మించే ఒక క్రూర నిజం. నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ మాటలు వింటే భయం పుట్టక మానదు. ఒకవైపు రష్యా యుక్రెయిన్ యుద్ధం 3 సంవత్సరాలుగా పైగా కొనసాగుతూ ప్రపంచాన్ని కుదిపేస్తుంటే, మరోవైపు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తర కొరియా నుంచి వచ్చిన సైనికులు ఈ యుద్ధ భూమిలో నేలరాలుతున్నారు. రష్యా తరపున 17,000 మందికి పైగా నార్త్ కొరియా సైనికులు యుద్ధంలో పాల్గొనగా, అందులో ఇప్పటికే 2,000కు పైగా సోల్జర్స్ మరణించారు. అయితే ఈ సంఖ్యల కంటే భయంకరంగా కిమ్ ఆదేశాలు కనిపిస్తున్నాయి. యుక్రెయిన్ సైనికులకు పట్టుబడే పరిస్థితి వస్తే శత్రువుల చేతిలోకి బందీగా వెళ్లకుండా ఎవరి ప్రాణం వారే తీసుకోవాలని కిమ్ చెప్పడం సంచలనం రేపుతుంది. ఇది కొత్తగా తీసుకున్న నిర్ణయమేమి కాకపోయినా ఇది గతంలో ఇచ్చిన ఆదేశాలని సాక్షాత్తు కిమ్ ప్రకటించడం ప్రకంపనలు రేపుతుంది. ఇంతకీ రష్యా యుక్రెయిన్ యుద్ధంతో నార్త్ కొరియాకు సంబంధం ఏంటి? తమకు సంబంధం లేని వ్యక్తుల కోసం పోరాడుతూ నార్త్ కొరియా సోల్జర్స్ ప్రాణాలు కోల్పోతున్నారా? రష్యా యుక్రెయిన్ యుద్ధం 2022 ఫిబ్రవరి 24న ప్రారంభమైనప్పటి నుంచి ప్రపంచ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఒకవైపు అమెరికా, యూరప్ దేశాలు యుక్రెయిన్కు మద్దతుగా నిలిస్తే, మరోవైపు రష్యా ఒంటరిగా ఉండిపోయింది. ఈ పరిస్థితిలోనే మిత్ర దేశాల కోసం రష్యా వెతకడం ప్రారంభించింది. అదే సమయంలో ఉత్తర కొరియా కూడా అంతర్జాతీయ ఆంక్షలతో ఒత్తిడిలో ఉంది. దీంతో ఈ 2 దేశాల అవసరాలు కలిసిపోయాయి, ఒక వ్యూహాత్మక బంధానికి దారితీశాయి. ఈ బంధం కేవలం మాటలోనే కాకుండా నేరుగా యుద్ధ భూమికి సైనికులను పంపే స్థాయికి చేరింది. దక్షిణ కొరియా గూఢాచారి సంస్థల అంచనాల ప్రకారం సుమారు 15,000 ఉత్తర కొరియా సైనికులు రష్యా ఆర్మీకి సాయం చేసేందుకు సరిహద్దు దాటారు. ముఖ్యంగా కూర్స్ ప్రాంతంలో యుద్ధ చర్యల్లో వీరు పాల్గొన్నారు. ఇందులో 2,000 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఇక ఈ మరణాల వెనుక ఉన్న పరిస్థితులు ఇంకా భయంకరంగా ఉన్నాయి. యుద్ధంలో గాయపడిన శత్రువుల చేతిలో పడే పరిస్థితి వచ్చినా బతికి తిరిగి రావడమనే ఆలోచన లేకుండా సైనికులు చివరి క్షణంలో తమను తాము అంతం చేసుకుంటున్నారు. ఈ ఆదేశం ఎలా అమలవుతుందో బయటకు వచ్చిన కొన్ని ఘటనలు ప్రపంచాన్ని కుదిపేశాయి. కూర్స్క్ ప్రాంతంలో గాయపడిన ఒక ఉత్తర కొరియా సైనికుడు బందీగా మారకుండా ఉండేందుకు తన చేతులను తానే కొరికేసుకున్నందుకు ప్రయత్నించిన ఘటన బయటపడింది. యుద్ధ భూమిలో ఉన్న మానసిక ఒత్తిడి ఎంత తీవ్రమో చూపించే ఉదాహరణ ఇది. ఇటు సైనికులకు ఇచ్చిన శిక్షణలో భాగంగానే ఈ విధమైన ఆత్మనాశన ఆలోచనలు నాటినట్లు విశ్లేషకులు చెప్తున్నారు. ఫ్యాంగ్యాంగ్ లో జరిగిన స్మారక కార్యక్రమంలో కిమ్ ఈ సైనికులను అసాధారణ వీరులుగా అభివర్ణించారు. దేశ గౌరవం కోసం ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ప్రాణాలు అర్పించాలని చెప్పారు. యుద్ధంలో మరణించిన సైనికుల సమాధుల ముందు నిలబడి వారికి గౌరవం ఇచ్చారు. అయితే సైనికులకు బతికే అవకాశం ఇవ్వకుండా మరణాన్ని విధిగా మార్చిన ఆదేశం ఎంతవరకు న్యాయమన్న ప్రశ్న ఇప్పుడు ప్రపంచ వ్యాప్తిగా వినిపిస్తుంది. అదే సమయంలో ఉత్తర కొరియా ఈ యుద్ధాన్ని తమ ఆయుధాల పరీక్షలకు కూడా ఉపయోగిస్తుంది. ఈ 2026లోనే కనీసం 7 బాలిస్టిక్ క్షిపణుల పరీక్షలు నిర్వహించింది. హామ్స్వాంగ్ 11 అనే స్వల్ప దూర క్షిపణిని కూడా పరీక్షించింది. ఈ క్షిపణులు రష్యాకు సరఫరా చేసినట్లు యుక్రెయిన్ ఆరోపిస్తుంది. అంటే యుద్ధం ఒకవైపు జరుగుతుండగా మరోవైపు కొత్త ఆయుధాల ప్రయోగాలు కూడా సాగుతున్నాయి. ఇంకోవైపు ఒక దేశ గౌరవం కోసం సైనికులు తమ ప్రాణాలు త్యాగం చేయడం నిజంగా వీరత్వమా, లేదా వారి ప్రాణాలను విలువ చేయని నాయకత్వం తీసుకున్న నిర్ణయాల ఫలితమా అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. నిజానికి యుద్ధం ఎప్పుడూ గెలుపు ఓటముల మధ్య జరిగే పోరాటం మాత్రమే కాదు, అది మానవ జీవితాలను నాశనం చేసే ఉన్మాదం. ఆ ఉన్మాదంలో ముందుగా బలయ్యేది సైనికులే.